మనసే యొక్క పూలతోట గురించి నేను చాలా సార్లు చెప్పాను. బుక్ కావాలనుకునే వాళ్ళు ఆన్‌లైన్‌లో కొనుక్కోండి. గ్రో హెల్తీ వెల్తీ వైస్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. గ్రో హెల్తీ వెల్తీ వైస్ అన్నది డౌన్‌లోడ్ చేసుకోండి. నీ మనసులో పూలతోటగా మార్చుకోవడం అనేది నీ చేతిలో ఉంది. ఉన్నది చాలా చిన్న జీవితం అండి. ఆ జీవితాన్ని ఏడిపించి తినకూడదు. వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్. మీరు గులాబీ మొక్క నాటారనుకోండి గులాబీ పూలు వస్తాయి. మల్లె మొక్క నాటారనుకోండి మల్లె పూలు వస్తాయి. గంజాయి నాటితే గంజాయి వస్తుంది కానీ గులాబీ రాదు. గంజాయి నాటితే గంజాయి వస్తుంది కానీ మల్లె మొక్కలు రావు. మీ నెగిటివ్ థింకింగ్ నాటి పాజిటివ్ రిజల్ట్ కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? మనసే అందాల బృందావనం. మనసే అందాల బృందావనం. అలా చేసుకుంటే హెవెన్ అవుతుంది. ఆడు దొంగ నా కొడుకు ఆడు ఏడు చేశాడు. వీడితో ఆగలా చచ్చిపోతాను. మా అత్తగారు మంచిది కాదు, మా ఆయన మంచిది కాదు, మా ఆడ పొడుచుకు తింటుంది, మా టీచర్ మంట కొడుకు, మా పక్కింటోడు మంచోడు కాదు, నేను మంచిదని. అబ్బ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 ా! ఆర్ యూ కన్వర్టింగ్ యువర్ హెల్ ఇంటూ హెవెన్నా, హెవెన్ ఇంటూ హెల్లా? స్వర్గాన్ని నరకంగా మార్చుకుంటున్నావా, నరకాన్ని స్వర్గంగా మార్చుకుంటున్నావా? నీ ఆలోచన ఏంటి? నువ్వు నెగిటివ్ థింకింగ్ నాడితే నెగిటివ్ మొక్కలు, నెగిటివ్ పూలు, నెగిటివ్ కాయలు వస్తాయి. భయం నాటితే భయం మొక్క, భయం చెట్టు, భయం పూలు, భయం కాయలు వస్తాయి. డిప్రెషన్ నాటితే డిప్రెషన్ మొక్క, డిప్రెషన్ చేపు, డిప్పు మొక్కలు అయిపోతాయి. నువ్వేమనుకుంటున్నావు? నేను ఎంత ఆనందంగా ఉన్నానో అనండి ఒకసారి అనండి ఒకసారి. లేవండారా? లేవండా సార్, మీ మొక్కలు మండెట్టా లేవండి. నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నేను ఎంత హుషారుగా ఉన్నానో అనుకోండి. దిస్ ఈజ్ క్రాంతికార్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్. పొద్దున్న 6 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, సాయంకాలం 6 సార్లు అని చూడండి. 6 వారాలు ఒకసారి అనుకోండి. నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత హుషారుగా ఉన్నానో అద్దంలో చూస్తున్నా. హాయ్ క్రాంతి, ఐ లవ్ యూరా, హాయ్. ఎవరి మట్టు కాళ్ళు ఎవరి పేరుతాడు వాళ్ళే అనుకోండి. ముద్దు చేసుకోండి, పాంపర్ చేసుకోండి. బుజ్జమ్మ, చిట్టి తల్లి, బంగారు తల్లి, బుజ్జిగే, నాన్నగే, డాడీగే. నీ జుట్టు ఎంత బాగుందో, నీ ఫోరెడ్ ఎంత బాగుందో, నీ కళ్ళు ఎంత బాగున్నాయి అని ఒక్కొక్క పార్ట్ నీ గురించి నువ్వు పొగుడుకోండి. ప్రేమను నాటండి, ఆనందాన్ని నాటండి, సంతోషాన్ని నాటండి, ఆరోగ్యాన్ని నాటండి. కొన్నాళ్ళ తర్వాత అవే మొక్కలు వస్తాయి, అవే చెట్లు వస్తాయి, అవే పువ్వులకి వస్తాయి, అవే పండ్లు వస్తాయి, అవే జీవితం వస్తాయి. మనసే ఒక్క పూలతోట, మనసే అందాల బృందావనం, మనసే ఆరోగ్యాల తోట. వాట్ యు సో యూ కెన్ రీప్ బ్యాక్. నో మోర్, నో లెస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లా ఆఫ్ హార్వెస్టింగ్. లా ఆఫ్ హార్వెస్టింగ్. వాట్ యు సో యూ కెన్ రీప్. నువ్వు ఏది నాడితే అదే వెనక్కు వస్తుంది. నువ్వు ఏది సమాజానికి ఇస్తే అదే నీకు వెనక్కి వస్తుంది. ఐ లవ్ యూ అంటే ఇటు నుంచి ఐ లవ్ యూ టూ అని వస్తుంది. నా కొడక వేసేస్తానంటే నీకు 1000 ఉంది, వాడికి 2000. నా కొడక వేసేస్తున్నాడు, నువ్వు వెధవా అని చూడు, అటు నుంచి వెధవన్నారు, వెధవా అని వస్తుందండి. లైఫ్ ఈజ్ అన్ ఎక్కో. ఎక్కువ అంటే రివర్బ్రేషన్ అనమాట, రీసౌండ్ అనమాట, ప్రతిధ్వని అనమాట. నీ జీవితంలో నీకు వచ్చేదంతా కూడా నువ్వు అనుకుంటేనే వస్తుంది. అన్నీ కష్టాలే అనుకున్న వాడికి కష్టాలు అట్రాక్ట్ అవుతాయి. కష్టాలు వచ్చినా సరే ఇష్టంగా నేను ఎదుర్కొంటానంటే, కష్టాలు వచ్చినా సరే ఇష్టంగా ఎదుర్కొంటా. ప్రతి కష్టానికి రాటు దేని పైకిపోతావు, ప్రతి ప్రాబ్లంకి ప్రోగ్రెస్ వచ్చి పైకి వెళ్ళిపోతావు. అంతేగాని ఏ ప్రాబ్లమ్స్ వస్తాడు ఆగలా చచ్చిపోతున్నాను భగవంతుడా, అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని బాధలు వచ్చాయి, అబ్బా అప్పుడే నాకు నోడు నొప్పి, ఒళ్ళు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళు నొప్పి, అబ్బా ఈ షూటింగ్ ఎవడు కనిపెట్టాడు భగవంతుడా. కంటికి మా ఫ్లడ్ లైట్ కళ్ళు పొడలు వచ్చేస్తున్నాయి, ఒళ్ళంతా నీసం వచ్చేస్తుంది, ఈ కెమెరాలు ఇవన్నీ అప్పుడే నాకు నొప్పులు వచ్చేస్తాయి. నువ్వు అనుకుంటే ఇమీడియట్గా నొప్పులు వస్తాయి. నాకు నొప్పి గుర్తొస్తుంది. అప్పుడు నిలబడి ఈ ఫ్లడ్ లైట్లు మొక్క మీద పడి కళ్ళు మంటలో నొప్పి చేయదా బతుక. ఇష్టపడి చేస్తున్నావా, కష్టపడి చేస్తున్నావా? ఎంపతి అంటే ఇష్టపడి చేయడం, అప్పుడు ఫలప్రదం. ఎపతి అంటే ఏదో మొక్కుబడిగా చేద్దాం, నిష్ఫలం. యాంటిపతి అంటే
నువ్వు వ్యతిరేక భావంతో చేయడం దుష్ఫలం. ఎంపతి అంటే ఫలప్రదం, ఎపతి అంటే నిష్ఫలం, యాంటిపతి అంటే దుష్ఫలం. ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఇష్టపడి కష్టపడి నీ ఆలోచన తీరు మార్చుకుంటే సత్ఫలితాలు వస్తాయి. ఏదో మొక్కుబడిగా జీవితం గడిచింది, లేవడం అబ్బా భగవంతుడు అన్ని కష్టాలు వచ్చినా లేకపోతే నిష్ఫలం, నీకేవి రావు. యాంటిపతి ఏంటంటే బాధ్యతలు తెసి తిరగడం, ఫోర్నోగ్రఫీ చూడడం, మొబైల్లో కూర్చోవడం, విపరీతంగా దేనికో దానికి ఎడిక్ట్ అయిపోవడం. నీ బాధ్యతలు ఇటుంటే నీ డైరెక్షన్ ఇటు వెళ్తే నీకు వెళ్ళవలసింది ఇటైతే ఎలా వెళ్తుంటే యాంటిపతి దుష్ఫలం. ఫ్యూచర్లో నీకు ఏదో ఒక బ్యాడ్ సంకేస్తుంది. ఈరోజు చేసిన దానికి ఈరోజు నీకు రిజల్ట్ రాకపోవచ్చు. పిచ్చి మొక్కలు వెంటనే లేస్తాయి, ఏ ప్రయత్నం అక్కర్లేదు. వరి 10 రోజుల్లో మొక్క వస్తుంది, 3 నెలల్లో ఫలసాయం చేతికి వస్తుందండి. కొబ్బరి చెట్టు వెంటనే రాదు, 5 ఏళ్ళ తర్వాత ఫలసాయం వస్తుంది. వెదురు కూడా అంతే, 5 ఏళ్ళ తర్వాత ఫలసాయం వస్తుంది, 150 అడుగులు వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా వచ్చిందంటే పిచ్చి మొక్కలు, ఎరువు మొక్కలోని కలుపు మొక్కలు. ఎవడన్నా ఏదన్నా అన్న వెంటనే నీకు నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తాయి, ఇమీడియట్గా వచ్చేస్తుందండి. సంవత్సరాల తరబడి నేను పాజిటివ్ థింకింగ్ చెప్పినా సరే అంత త్వరగా నీకు బొర్లాకి ఎక్కదు. ఎందుకంటే నువ్వు నెగిటివ్ నమ్మినట్టుగా నేను చెప్పే పాజిటివ్ నువ్వు నమ్మవు త్వరగానే, బొర్లాకి ఎక్కదు. వ్యవసాయం చేయాలి, దానికి కల్టివేట్ చేయాలి, వీడ్స్ తీసేయాలి, కలుపు మొక్కలు తీసేయాలి, విత్తనాలు నాటాలి, ఎరువులు వేయాలి, మొక్కలు వేయాలి, నీళ్ళు దాన్ని పెంచి పోషించాలి. ఒక పద్ధతి ప్రకారం చేస్తే అగ్రికల్చర్ అండి. అదే పద్ధతి ప్రకారం బ్రెయిన్లో చేస్తే మైండ్ కల్చర్ అండి. ఈ అగ్రికల్చరు మైండ్ కల్చరు గురించి తెలుసుకునే విధానాలు మీరు తెలుసుకోగలిగితే పిచ్చి మొక్కలకి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే నెగిటివ్ థింకింగ్ ఇంపార్టెన్స్. మంచి మొక్కలకి అది ఎరువులు, వరి కావచ్చు, కొబ్బరి కావచ్చు, మామిడి కావచ్చు, నారింజ కావచ్చు, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. పిచ్చి మొక్కల్ని ఎవరన్నా పట్టించుకుని బాధపడుతూ కూర్చుంటారు. పీకేయాలి పీకేయాలి పీకేయాలి. ఎందుకు చెప్తున్నానంటే TV9 వాళ్ళు కూడా చెప్పిద్దే మీకు ఎక్కడ లేదు కదా, ఈ మధ్య నేను అది మొదలు పెట్టాను అనమాట. పీకేయాలి అంతే. అంతకన్నా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది బాబు, నెగిటివ్ థింకింగ్ వచ్చేది. రైతు అంటాడు కలుపుకులు వచ్చేస్తుంది బాబు, కలుపుకులు వచ్చేస్తుంది బాబు, కలుపుకులు వచ్చేస్తుంది అంటాడా రైతు. కలుపుకులకు వచ్చినాయి ఏం చేస్తే బాగుంటుంది, అది చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఫినిష్. చీడ వచ్చిందా, దానికి ఏం చేయాలి, ఫినిష్. చీడ పురుగులు పట్టాయా, దానికి ఏం చేయాలి, ఫినిష్. నువ్వేం చేస్తున్నావు, బాబాయ్ నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది, నెగిటివ్ థింకింగ్, బాబాయ్ ఓసిడీకి వచ్చేస్తుంది, ఓసిడీకి వచ్చింది, బాబాయ్ నాకు జుట్టు ఉడిపోతుంది, బాబు ఉన్నదే గుంట జుట్టు బుడుకు అదేం ఓడదులేండి, అంత గట్టిగా పీకిన సరిగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు కూడా జుట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే జుట్టు గురించి ఎక్కువ ఆలోచించుకుంటే మైండ్ పవర్ని పెంచుకోండి. దెబ్బకి ఎవరికైనా నెగిటివ్ థింక్ వస్తుంది బాబాబా అనకూడదు, పాజిటివ్ కోసం ప్రయత్నించాలంతే. భావం తద్భావతి. ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్రద్దుగా, నల్లద్దాలు పెట్టుకుంటే నల్లగా, పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చగా. పచ్చగా లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీ కళ్ళజోడు మార్చు, పారాడైమ్ మార్చు, చూసే దృష్టి మార్చు, నీ పట్ల నువ్వు చూసే దృష్టి, ఎదురుల పట్ల చూసే దృష్టి మార్చు. ఆలోచన ఎదురే వస్తారని స్ట్రక్ అయిపోద్దు. మూవ్ ఆన్. ఏ చెత్త ఆలోచన వచ్చినా దానికి క్వైట్ ఆపోజిట్ పాజిటివ్ ఆలోచన కొట్టు. నేను చేయలేనని ఆలోచన, నేనెందుకు చేయలేను, కాంట్ అని వచ్చింది అనుకోండి, వై కాంట్ ఐ అని అనుకో. నీరసంగా అనద్దు, హుషారుగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నేను తినే ప్రతి ఫుడ్ బాడీలో శక్తిగా మారుతుందని ఊహించుకో. ఏం ఫుడ్ ఏంటో, కల్తీ సరుకులు ఎక్కువైపోయి నీరసాలు నిస్సత్తులు వస్తున్నాయి. ఆ డాక్టర్లు నమ్మకూడదు, మందులు షాపులు నమ్మకూడదు, ఫుడ్ అంతా కల్తీ అటండి అన్నాడు అనుకోండి ఎవడన్నా యూట్యూబ్లో, ఇంకంతే కల్తీ. ఫుడ్ ద్వారా వచ్చే ఆరోగ్యం కంటే ఆ మాట ద్వారా వచ్చే అనారోగ్యం నీకు ఎక్కువ. నీకు ఎంత వీలైతే అంత మంచిది తిను బాబు, అదొక్కటే సూత్రం, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మిల్లెట్ తిన్న అంత ఆరోగ్యవంతులు. మరి ఎంతకాలం వరి తిన్న వాళ్ళందరూ జబ్బులు పడ్డారు, వందలాది సంవత్సరాల నుంచి మనం వరే తింటున్నాం. తినండి, మిల్లెట్స్ మంచివే, కానీ అది తింటేనే ఆరోగ్యవంతులు అవుతారు, మిగతాలంతా పోతారని కాదు. అదేదో తాగండి పోతారు, ఇదేదో తినండి పోతారు, ఇది తింటేనే గొప్పలు, ఇది తింటే ఇవన్నీ వద్దండి. ఎంత వీలైతే నువ్వు ఆరోగ్య నియమాలు అంత పాటించండి, అతిగా వద్దు.
ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తాను, ఎంత వీలైతే అంత ప్రాణాయామం చేయాలి, ఎంత వీలైతే అంత ఆనందంగా ఉండి, ఎంత వీలైతే అంత చదువు, ఎంత వీలైతే అంత యోగా చేసుకో, ఎంత వీలైతే అంత నువ్వు ఎదురాళ్ళకి హెల్ప్ చేయి. ఈ విధంగానే అనే ప్యాటర్న్ అనేది ప్రపంచంలో మెడికల్ టెక్స్ట్ బుక్లో లేవండి. సిస్టమ్ చెప్తారు, ప్రోటీన్ ఇంత కావాలి, కార్బోహైడ్రేట్స్ ఇంత కావాలి, మరొకటి కావాలి, ఒకటి. ఆరోగ్యం అనేది నువ్వు బ్రెయిన్లో ఒక కాన్సెప్ట్ అండి. అది ఈ విధంగానే వస్తుందని విత్తనాడితే ఆ విధంగా రాకపోతే అనారోగ్యవంతులని అనుకోవద్దు. మనకు కావాల్సిన ఆరోగ్య నియమాలు పాటించండి, మంచి జరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయా తీసి పాడేసండి, పాజిటివ్ ఆలోచనలు పెట్టండి. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా, వస్తేరే నీ ప్రభావం నా మీద ఉండదు, నీకు నేను తల వగ్గను, నువ్వు నన్ను ఏమి చేయలేవు. బికాస్ వెనకాల ఎవరన్నారు, మా క్రాంతికారి గారు ఉన్నారు, చూసుకుంటాడు ఆయన. చూస్తావా, పక్కవద్దండి. ఏ ఆలోచన వచ్చారు, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. ప్రేమను పెంచుకోండి, ఆత్మీయత పెంచుకోండి, అనురాగాన్ని పెంచుకోండి, సక్సెస్గా ఉండండి, సంతోషంగా ఉండండి, మంచి ఆలోచనతో పెంచుకోండి, మంచి మనసుతో ఉండండి. ప్రేమ ఆత్మీయత వల్ల మంచి కెమికల్స్ వస్తాయి, నవ్వు లవ్వు వల్ల మంచి కెమికల్స్ వస్తాయి, వాకింగ్ వల్ల మంచి కెమికల్, యోగా వల్ల మంచి కెమికల్, ఎండ తగలడం వల్ల మంచి పడుతుంది. మొక్కని నిమిరితే, కుక్కని నిమిరితే, మీ ఇంట్లో కుటుంబీకులు అగ్గి చేసుకుంటే, అప్పుడప్పుడు మీకు మీరు ఐ లవ్ చెప్పండి, అప్పుడప్పుడు ఎదురాళ్ళకి ఐ లవ్ చెప్పండి, అప్పుడప్పుడు నాకు చెప్పి, అప్పుడప్పుడు నేను మీకు చెప్పి ప్రేమతోటి నింపుకోండి బ్రెయిన్. ప్రేమది. అందుకే 2 బుక్కుల పేర్లు చెప్తాను, చదవండి. మైండ్, మెడిసిన్ అండ్ మిరకల్స్. లవ్, మెడిసిన్ అండ్ మిరకల్స్. పీస్, లవ్ అండ్ హీలింగ్. లవ్, మెడిసిన్ అండ్ మిరకల్స్. పీస్, లవ్ అండ్ హీలింగ్. మనశ్శాంతి, ప్రేమ యొక్క గొప్పదనం మీకు తెలుస్తుంది అనమాట. అదే ఐ లవ్ యూ అనేసరి ఎదురు కొంపలో ఏం అనుకో, అదేం దాంట్లో బ్యాడ్ థాట్ ఏమి ఉండదండి. ఆత్మీయత, ప్రేమ అన్నారు. ఐ లవ్ యూ అంటే ఇండైరెక్ట్గా పాజిటివ్ థింకింగ్ అని అర్థం. నువ్వు దేని పట్లన్నా ప్రేమిస్తుంటే నీ పాజిటివ్ థింకింగ్ ఉందని అర్థం. లేవడం వర్క్ని ప్రేమించడం. స్టార్ట్ విత్ లవ్, ద డే స్పెండ్ విత్ లవ్, ద డే ఎండ్ విత్ లవ్, ద స్లీప్ విత్ లవ్. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే. లవ్ అంటే ఏదో రొమాంట్ అని అనేసుకోకండి. పనిని ప్రేమించడం కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమతత్వం ఉంటుందన్నమాట. నీ మనసులో ఏది నడితే అదే వస్తుంది. వాడు ఇలా అనేసాడు, అయిపోయి నాకు ఏదైనా అయిపోతుంది అన్నామంటే అది నెగిటివ్ థింకింగ్. అది సో మనసులో ఏది నడితే అదే వస్తుంది. అగ్రికల్చర్, వ్యవసాయం, మైండ్ కల్చర్, మోనోసాయం. అగ్రికల్చర్, వ్యవసాయం, మైండ్ కల్చర్, మోనోసాయం. అగ్రికల్చర్, వ్యవసాయం, కల్టివేషన్. మైండ్ కల్చర్, మోనోసాయం. వ్యవసాయం ఎలా చేస్తారో మోనోసాయం కూడా అలా చేయండి. మీకు లేకపోతే నేర్చుకోండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫ్రీ ప్రోగ్రామ్స్, పెయిడ్ ప్రోగ్రామ్స్, ఫ్రీ వెబినార్స్, ఫ్రీ లైవ్ క్లాసెస్, పెయిడ్ లైవ్ క్లాసెస్లు, మెటీరియల్ అన్నీ దొరుకుతాయి. ఇది నచ్చితే కామెంట్ బాక్స్లో రండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. మీకు ఎవరికైనా సరే ఏమైనా స్కిల్స్ ఉంటే అది రికార్డ్ చేసి నాకు పంపండి, సేల్స్కి పెడతాను. వేణ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మీ 10th ఇంటర్, డిగ్రీ, పీజీలు, ఐఐటీలు అన్నట్లు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ కావచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది నాకు పంపండి, సేల్స్ పెడతాను. ముందులే మంచిగా ముందుగా మీ అందరి జీవితాలు అద్భుతంగా మారాలి. మనసే ఒక పూల తోట. ఆల్ ద బెస్ట్.